హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం గోద్రేజ్ ఏసీలో కస్టమర్ వచ్చేసి కూలింగ్ రావట్లేదని చెప్తే మనం అక్కడికి వెళ్ళి చెక్ చేసాము. అక్కడ వచ్చేసి కూలింగ్ ప్రాబ్లం లేదు, ఫ్యాన్ మోటార్ అనేది తిరగడం లేదు. అది ఎందుకు తిరగట్లేదు మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి అసలు ఫ్యాన్ మోటార్ అనేది తిరగట్లేదు. మనం అది తిప్పితే చేతితో తిప్పితే తప్ప అది ఫ్యాన్ మోటార్ అనేది తిరగట్లేదు. దానివల్ల అది ఏ ప్రాబ్లం మీకు చూపెడతాను, దేనివల్ల కూడా ఆ ప్రాబ్లం వచ్చిందని మీకు ఈ వీడియోలో పూర్తిగా నేను చూపెడతాను. మీరు వాచింగ్ చేయండి మన ఎన్టీఆర్ ఛానల్ని. ఇదిగోండి ఇప్పుడు ఫ్యాన్ మోటార్ చేతితో తిప్పితే తిరుగుతుంది. అది ఎందుకు అట్లా చేతితో తిప్పితే తిరుగుతుందంటే ఆ బుష్లు ఏమైనా ఖరాబ్ అయినా కూడా, బేరింగ్ అనేది పట్టుకున్న, వైండింగ్ ఏదైనా ఖరాబ్ అయినా కూడా అట్లా అవుతుంటుంది. దీంట్లో ఇంకో ప్రాబ్లం, అది ఎందుకు ఖరాబ్ అయిందో మీకు చూపెడతాను. ఇక్కడ చీమలు ఉన్నాయి కదా, ఈ చీమల వల్ల ఏంటంటే ఆ బుష్ లోపడిపోయి బుష్ అంతా కొరుక్కుంటూ తినేసి లోపల బేరింగ్ అనేది పట్టుకుంటూ ఉంటుంది. ఈ చీమల వల్లనే మనకు ఫ్యాన్ మోటార్ అంతా ఖరాబ్ అయిపోయింది. దానివల్ల మనం ఫ్యాన్ మోటార్ అనేది రీప్లేస్మెంట్ చేసాము. ఇక్కడ లోపలికి వెళ్తున్నాయి, చూస్తున్నారు కదా చీమలు. మీరు కొంచెం అబ్జర్వేషన్ చేస్తే మీకు ఆ చీమలు అనేది కనిపిస్తాయి. ఈ చీమల వల్ల ఏంటంటే మనకు ఏది పీసీబీ అయినా షార్టేజ్ అయ్యే కారణాలు చాలా ఉంటాయి. పీసీబీ మనకి చీమల వల్ల చాలా పీసీబీలు, ఫ్యాన్ మోటార్లు, సెన్సార్లు అన్నీ మైనర్ రిపేర్ అనేది వస్తూ ఉంటాయి. దానివల్ల ఇవన్నీ మనం జాగ్రత్తగా నీట్గా పెట్టుకుంటే ప్రాబ్లం అనేది ఉండకుండా ఉంటుంది. ఇది లోపల అన్ని చీమలే ఉన్నాయి దీంట్లో. దీనివల్లనే మనకు ఆ ఫ్యాన్ మోటార్ అనేది ఖరాబ్ అయిపోయింది. ఇవి చూస్తున్నారు కదా చీమలు ఎన్ని ఉన్నాయో. అక్కడ ఆ చీమలు అనేది ఆ లబ్బర్ లోపలికి వెళ్ళి ఆ లబ్బర్ అంతా కట్ చేసి వల్ల సౌండ్ అనేది వచ్చింది. ఇది మనం కొత్తది అనేది రీప్లేస్మెంట్ చేస్తున్నాం ఫ్యాన్ మోటార్. ఇక్కడి నుంచి తీసాము. ఇది మొత్తం మనకు ఇది కొత్తది కదా, ఇదిగోండి ఇక్కడ పాతది ఉంది, ఇదేమో పాతది ఫ్యాన్ మోటార్ రీప్లేస్మెంట్ చేసి మనం ఏసీ అనేది ఆన్ ఆఫ్ చేసి మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను. చూశారు కదా, ఇప్పుడు మనకు ఫ్యాన్ మోటార్ అనేది సెట్ అయిపోయింది. ఇది మనకు బ్లోయర్ అనేది కూడా తిరుగుతూ ఉంటుంది, ప్రాబ్లం అనేది ఏం లేదు. మళ్ళీ మీకు చూపెడతాను. ఆన్ ఆఫ్ చేశాను, మళ్ళీ ఆఫ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ ఆన్ అయిపోతుంది కంటిన్యూగానే. దీనివల్ల మనకు ఈ1 ఎర్రర్ కోడ్ వస్తుంది. ఇది గోద్రేజ్ ఏసీలో ఈ1 ఎర్రర్ కోడ్ అనేది వస్తుంది. ఈ1 ఫ్యాన్ మోటార్ ఎర్రర్ అది. అట్లనే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మన ఎండిఆర్ ఛానల్లో కామెంట్ చేయండి, నేను ప్రాబ్లం అనేది మీకు చెప్తూ ఉంటాను. మీరైనా వీడియోలు చూసుకొని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వాచింగ్ ఎండిఆర్ ఛానల్.